నేను క్రాంతి. ఆ హీరో మన పక్కింటి కుర్రోళ్ళ అనిపిస్తాడు. మంచి క్యూట్ సెన్సిబుల్ లవ్ స్టోరీస్ చేస్తాడు. అప్పుడప్పుడు జాదూగాడు అనిపించిన ఫైనల్గా ఒక లక్ష్యం పెట్టుకుని మన ముందుకు వస్తున్నాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. హీరో నాగశౌర్య గురించి. లక్ష్య అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. దీంట్లో హీరోయిన్గా కేతికా శర్మ యాక్ట్ చేశారు. వారిద్దరు మనతో ఉన్నారు. ఇంకెందుకు లేదు, మాట్లాడదాం రండి. హాయ్. హలో. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నానండి, మీరు? నేను చాలా బాగున్నాను. చాలా సన్నగా అయిపోయారు, ఫేస్ బాగా పీక్కుపోయింది. అదే మన ఊర్లో అంటారు పీక్కుపోయిందని. ఎలా ఉంది లక్ష్య అనే సినిమా? ఒక లక్ష్యంతో వస్తున్నారు ఏంటి? ఒక అబ్బాయి ఒక లక్ష్యానికి చేరుకోవడానికి పడే తిప్పలు అండ్ కరెక్ట్గా చెప్పాలంటే లక్ష్య ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ హిమ్సెల్ఫ్. ఎప్పుడైనా మనం ఒక టార్గెట్ని గెలవాలంటే తను గెలుచుకున్న తర్వాతే ఆ టార్గెట్ని గెలవగలం. అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోండి, మనం గెలవాలి. ఏంటి, మనం చదవగలమని మనం గెలవాలి. గెలిచిన తర్వాత మనం రాయగలం. సో అలాగా ఇట్స్ అబౌట్ విన్నింగ్ హిమ్సెల్ఫ్. అండ్ కేతిక, వాట్స్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఆల్ అబౌట్? ఎందుకంటే చాలా కెరీర్ స్టార్టింగ్లోనే మంచి ఎమోషన్స్ని క్యారీ చేసే క్యారెక్టర్స్ వస్తున్నాయి మీకు. వాట్ అంటే మీ బిహైండ్ ఏమన్నా ఇది ఉందా, స్టోరీ ఏమన్నా ఉందా? Lakshya is basically is Pardu's story, you know, and I'm a character in his story who loves him with all her heart, and she supports him with all her heart, and she's a very pure soul and a pure character. She's a very righteous girl, Ritika. And yeah, I think all the emotions that she brings towards Pardu is only out of love, and her dream is the same dream which Pardu dreams, you know. So it's his story, and it's his world, and she's a part of it. It's she's that. Half of that. Yeah, that's my character. ఓకే. అంటే లక్ష్య లాంటి క్యారెక్టర్స్ బిఫోర్ మీకు ఎప్పుడు రాలేదా? ఇప్పుడు రైట్ టైంలో రైట్ ప్లేస్లో పడింది అంటారు ఈ సినిమా? రైట్ టైం రైట్ ప్లేస్లో పడిందండి. అండ్ బికాజ్ లక్ష్య లాంటి స్టోరీ ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ అండి. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక హ్యాపీనెస్, ఒక పెయిన్, ఒక గెలవాలి అని ఒక తపన, అండ్ ఎవ్రీ ఎమోషన్ క్యారీ చేసే ఒక సత్తా ఉన్న క్యారెక్టర్. సో అది ప్లే చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నాకు రావడానికి కూడా, పిచ్ చేయడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ థింక్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది రావడం ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే బిఫోర్ ఎప్పుడు రాలేదా మీకు ఇలాంటి స్టోరీ? మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయలేదా? మేబీ నా దగ్గరికి ఎందుకు రాలేదో నాకు తెలీదు. అండ్ ఇప్పటివరకు అయితే నా దగ్గర రాలేదు. యాజ్ రాగానే ఐ సెడ్ ఎస్. 2019లో విన్నాను. విన్న వెంటనే ఐ సెడ్ ఎస్. షూటింగ్ స్టార్ట్ చేసాం. అండ్ 2021 December 10th రిలీజ్ అవుతుంది. సో వెరీ హ్యాపీ. అండ్ మీ ఇద్దరిది అంటే కాంబినేషన్ సీన్స్ నేను చూసాను, చాలా ఎమోషనల్. అసలు నీకు ఎవరి మీద కోపము అని తను చెప్పే డైలాగ్ కానీ అసలు అవి కాంబినేషన్ సీన్స్ మీ ఇద్దరు ఎలా వచ్చాయి దీంట్లో? కాంబినేషన్ సీన్స్ అని చాలా వచ్చాను. బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ క్యారెక్టర్ని తను ఈజీగా పుల్ ఆఫ్ చేయగలదు అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రొమాంటిక్ అనే మూవీతో ఆడియన్స్కి బాగా దగ్గర అయిపోయింది ఆ అమ్మాయి. అండ్ ఫర్ అస్ ఇట్స్ వెరీ ఈజీ టు, ఇప్పుడు ఎటువంటి డైలాగ్ రిలీజ్ ఈ మధ్య అయింది కదా, బట్ మీకెలా అది 2019లోనే స్టార్ట్ అయింది కదా షూటింగ్? అది అవును, రొమాంటిక్ 2018లో స్టార్ట్ అయింది. ఓకే. సో అప్పటికే టీజర్ తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నాం కదండి. సో తను ఏం చేయగలదు ఏం చేయలేదని మనకు తెలుస్తుంది కదా. సో అలాగే దాన్ని అప్పుడు కనుక్కొని చాలా మీ చాయిస్ అది? లేదు డైరెక్టర్ చాయిస్ అండి. డైరెక్టర్ చాయిస్, నా చాయిస్ కాదు. అండ్ అప్పుడే కనుక్కున్నాను అనమాట ఎలా చేస్తుంది ఏంటి అని. దాన్ని ఒకసారి పూరి గారి టీంతో మాట్లాడితే షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ అది, దాన్ని డెఫినెట్లీ బాగుంటుంది అని చెప్పి తీసుకోవడం జరిగింది. అండ్ షీ పుల్డ్ ఆఫ్. చాలా బాగా చేసింది క్యారెక్టర్. And you said he is very hard working person. Very. And why did you say it like that? Why did I say that he's hardworking? Because I mean, you can tell, right? Always on time on set. Okay, so strict with his diet, very extremely strict. See, you know, to the level of fitness he's brought to the film,
that in itself shows how hardworking he is, because it's not easy to get that without self-discipline. I can't. I just can't. It requires a lot of self-discipline. It requires a lot of motivation. You have to pick yourself every day and be such a strong willpower you're supposed to have. So you know that in itself is such a definition of hard work. And no matter how many takes the director wants, he will happily give it. He's always come so prepared with every scene. So I'm just saying, like, he's just so hardworking, because you know everything goes easy because he's so well prepared, and you know the work he does behind his character. And he also helps his co-actors. Like I'm his co-actor, and you know he really helped me through the film. It was my second film, and a lot of my work has been a lot of you know tips by him in the film. ఏం So, టిప్స్ yeah. ఇచ్చారండి? టిప్స్ ఏం లేదండి, కంగారు పడద్దు, డైలాగ్ చెప్పు. No, like every time అది I చెప్పినా had- పర్వాలేదు కదా. every time I had a big dialogue, no, I'd be very like nervous. So he'd help me with it and all of that. You told me so much about lenses and frames Yeah, and all yeah, those. yeah. So I've learned a lot actually from him. ఏ యాంగిల్ అంటే కెమెరాస్ లెన్సెస్ దాని కెమెరా గురించి లెన్సెస్ చెప్పారా? అది 32 పెడితే ఎంత కనిపిస్తుంది. సో యూ కెన్ ప్లే Yeah. అంటే డైలాగ్ ఒకే చోట నుంచి చెప్పకుండా, సో కెమెరా లెన్స్ తెలుసుకుంటే, సో మనం ఆ డైలాగ్ Move అవుతూ. మూవ్ అవుతూ చెప్పచ్చా చెప్పకూడదా, సో అది తెలిస్తే బాగుంటుంది కదా ఒక ఆర్టిస్ట్కి అని చెప్పి చిన్న చిన్న ఏదో నాకు తెలిసిన ఎంత అయితే దాంట్లో ఎంత చెప్పా. హెల్ప్ఫుల్ అయింది కదా Yeah, అండ్ తను చెప్పారు చాలా హార్డ్ వర్కింగ్, అంటే మీ దాంట్లో మీ ఫిజిక్ని చూస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేశారో తెలుస్తుంది. ఈజ్ ఇట్ రియలీ నెససరీ? బికాస్ ఇప్పుడు అంటే మీరనే కాదు, ఎంటైర్ ఇండస్ట్రీలో కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక క్యారెక్టర్ కోసం. తను మొత్తం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. అండ్ అంతకుముందు అంత లేదు, ఒక క్యారెక్టర్ మామూలుగా ప్లే చేసేవాళ్ళు వచ్చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేదు. అంత రియలీ నెససరీ అంటారా ఒక క్యారెక్టర్ కోసం అంత ట్రాన్స్ఫర్మేషన్? అంటే 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి దీంట్లో. ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఒక యంగ్ ఏజ్ అండ్ తర్వాత దాని తర్వాత ఫైనల్గా మీరు ఎలా ఉంటారు మీ లుక్ వైజ్? ఇప్పుడు రీసెంట్గా వస్తున్న అంటే పుష్ప మూవీలో కూడా ఆయన హెయిర్ పెంచి గడ్డం పెంచి, అండ్ RRR మూవీలో ఎన్టీఆర్ బాడీ కానీ చరణ్ బాడీ కానీ, అండ్ చూసుకుంటే గని అనే మూవీలో వరుణ్ తేజ్. సో ఇది ఏమైందంటే ఇప్పుడు జనాల్ని మేము బాగా ప్రేమిస్తున్నారు మమ్మల్ని. సో మమ్మల్ని ఎక్కువ ప్రేమించడం వల్ల ఏమైందంటే, సో మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అందరూ అవుతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ అందరూ అవుతున్నాం, ఒకప్పుడు జనరేషన్ కూడా అవుతున్నారు. బట్ ఒకప్పుడు జనరేషన్కి మా జనరేషన్ తేడా ఏంటంటే, మా ప్రపంచం వచ్చేసరికి వైడ్ ఓపెన్ అయిపోయింది. ఒకప్పుడు ఆర్నాల్డ్ అనేవాళ్ళు కొంతమందికి తెలుసు, బట్ ఇప్పుడు ఆర్నాల్డ్ అనేవాళ్ళు చూసే ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. బాడీ అంటే ఇలా ఉండాలి, పోలీస్ అంటే బాడీ ఉండాలి. సో ఆడి బాడీ బాగుంది, ఈడి బాడీ బాగుంది, ఇన్స్టాగ్రామ్లో లైక్లు కొట్టడం, వీడి యాప్స్ బాగున్నాయి, వాడి చెస్ట్ బాగుంది. సో ఇంత వరల్డ్ ఎక్స్పాండ్ అయిపోవడం మనకు తెలిసిపోవడం వల్ల, సో ఒక సినిమా క్యారెక్టర్ అనుకున్నప్పుడు ది బెస్ట్ ఇవ్వాలి మన దగ్గర నుంచి అవుట్పుట్. మనం ప్రేమించే ఆడియన్స్ ఈ సినిమాకి చూసి మనం బాగా చేసాం, మా హీరో బాగున్నాడు అనిపించుకోవడం తప్పనండి. ప్రతి యాక్టర్కి ఉంటుంది, అమెరికన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చే యాక్టర్ వరకు అందరికీ ఉంటుంది. అది మంచిదే కదా. సో మాకు ఎక్స్పోజర్ అనేది ఓపెన్ అయిపోయింది, బాగా వరల్డ్ మొత్తం ఓపెన్ అయింది. సో తప్పదు, కొన్ని సార్లు తప్పదు. Okay, what do you say about his music? Because is it really necessary? I mean, for the heroes. I mean, once people Even heroines also doing. Yeah. I mean, gym. I mean, see, and workout, workouts. keeping fit and workout is necessary not only for actors and actresses, for everybody. For everybody. You know, it's a lifestyle which one must obviously take up, because that's very, very necessary for a good, healthy living. But of course, I mean, every profession comes with its own set of, you know, to look like when you're in front of the camera, you've got to look a certain way, and of course, one looks great when, you know, they are in that. I mean, this is his new look. Like, this is the first time he's coming like this. So of course, it's something new his fans are going to see, and you have to keep bringing something fresh to the audience. So of course, it's necessary. It's మరి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కదా, హెవీ ప్రోటీన్స్ తీసుకుని హెల్త్ హెవీ డ్యామేజ్ ప్రోటీన్స్ అని కదండి. అవుతుంది. దాని గురించి ఏమంటారు? ప్రపంచంలో నేను ఒకటే చెప్తాను, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జిమ్ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది చనిపోతున్నారు. అంటే లైక్ నెంబర్స్ 1, 2, 3, 10, 20 మెంబర్స్. అది రాంగ్ వేలో జరుగుతుంది. ఒక పక్కన అది కాకపోయినా, జిమ్ చేయకపోయినా, మరి ఆ రోజు నిద్ర లేచారు, నడుస్తున్నాడు కాబట్టి చచ్చిపోయారు, ఇలా కూడా అనొచ్చు కదా. మరి రోజులు లేచి
సంథింగ్ డిఫరెంట్ అండి. అది ఇన్బిల్ట్గానే తెలియదు, ఇంకా దాని గురించి మనం మాట్లాడలేం. 10 మంది చేసి ఒక పని, ఆ 10 మంది చచ్చిపోతే ఆ పని చేయడమే తప్పు. కొన్ని కోట్ల మంది చేసి కొంతమంది చనిపోతున్నారంటే అది ఎక్కడ తప్పు, ఇంక జనాలు ఆలోచించాలి. బేసిక్గా మీరు టెన్నిస్ ప్లేయర్ కదా, టెన్నిస్ దాన్నే చేస్తుంటే చాలా ఈజీగా ఉండేది కదా మీకు, ఇంత హార్డ్ వర్క్ లేకుండా ఇవన్నీ నేర్చుకోకుండా అలా ఏం ఈజీగా లేదండి. ఉండేది కదా. టెన్నిస్ కూడా హార్డ్ వర్క్, వెరీ వెరీ హార్డ్. బికాస్ యు నో ద గేమ్ కదా, అది నేను అనేది. అలా ఏం లేదండి. ఇప్పుడు స్టోరీ వచ్చిన తర్వాత మార్చేయండి, టెన్నిస్ పెట్టండి అని చెప్తే బాగోదు కదా. నాట్ ఫర్ దిస్, అలాంటి స్టోరీ డెఫినెట్లీ అండి. నాకు టెన్నిస్ అంటే చాలా చాలా ఇష్టం. టెన్నిస్ను మంచి సినిమా చేయాలి, ఎప్పటికైనా చేయాలి. టెన్నిస్ మంచి గేమ్ యాక్చువల్లీ. ఆర్చరీ నేర్చుకున్నారా లేకపోతే ఓన్లీ టేక్స్ వర్కేనా? లేదు, నేర్చుకున్నాను, ఆర్చరీ నేర్చుకున్నాను. డైరెక్టర్ ఎలా పట్టుకోవాలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చెప్పారు అని అన్నారు కదా, మేబీ రిక్వైర్మెంట్ ఉండిందో లేదో నాకు తెలియదు కదా. 28 గ్రామ్స్ ఉంటుందండి ఆ బాణం ఏదైతే ఉందో, అది 28 యారో ఏదైతే ఉందో 28 గ్రామ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కానీ వదిలితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఒక్కొక్కసారి భయం వేసేది షూటింగ్లో, బికాజ్ మేము ఒరిజినల్స్ కొన్నిసార్లు షూట్ చేసాం అనమాట. చాలాసార్లు 90% ఒరిజినల్స్ షాట్. ముందు ఎవరైనా వెళ్తుంటే అసలు, ఎందుకంటే తను ఎక్కువసేపు హోల్డ్ చేయలేమండి. ఇప్పుడు మన థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ బ్యాక్ ఇలా హోల్డ్ చేసి పట్టుకోవడానికి 35 kgsని మనం ఇలా పట్టుకున్నట్టు. ఏదో మనం చిన్నప్పుడు రాముడు సీత అన్నప్పుడు బాణం లాగినట్టు కాదండి అది. ఇలా లాగాలంటే 35 kgs బరువు పట్టుకుంటే అంత వెయిట్ కావాలో అంత వెయిట్ ఉంటుంది, స్ట్రెంగ్త్ కావాలి, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది హోల్డ్ చేయడానికి. అండ్ ఓక్కూడదు, డిఫికల్ట్. బట్ నేను ఎంజాయ్ చేశాను. నాకు ఎడ్యుకేషన్ తప్ప ఏదైనా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ టు లెర్న్. ఇట్స్ ట్రూ. బిసైడ్స్ ఎడ్యుకేషన్ హీ లవ్స్ ఎవ్రీథింగ్. Until unless it's education, I don't mind. This is also an education, right? Actually, ఆర్చరీ అనేది విద్య. నిజంగానే అదొక ఎడ్యుకేషన్. అంటే ప్రపంచంలో అన్నిటికీ గేమ్ అంటారు, ఆట అంటారు, బట్ ఆర్చరీని విలువిద్య అంటారు. ఈ ఒక్క ఆటనే మన ఎడ్యుకేషన్తో పోలిస్తారు. అది మన సంస్కృతిలో ఉంది. నైస్ టు హియర్ దట్. మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? Well, my mom's a national level champion in swimming, so I'm Really? a state level, yeah. Oh, okay. I'm a state level swimmer. I don't know how to my swim. mom's I don't know how to swim. yeah, my mom's a national level swimmer, so I mean swimming for me is obviously a very fun sport because I've been in it all along. Swimming. ఓకే, బాగుంది కదా. చాలా బాగుంది. మీరు నేర్చుకోండి, నేను మీరు విలువిద్య నేర్చుకోనండి. మీరు నేర్పించండి. నాకు అసలు Vice versa. నాకు వాటర్ అంటే భయం ఉంది. నిజమా? 3 feet అయినా 4 feet అయినా నాకు వాటర్ అంటే నేను దిగను. I'm scared At of least water. till your feet to the water should No, be. I'm scared of water. ఏంటి 3 Hydrophobic. feet 4 feet మనమేం మునిగిపోం కదండి. ఏమో నా దరిద్రం కాలు జారి అదే నేను ఇల్లు తల కొట్టుకుని అక్కడ పడి చచ్చిపోవడం కంటే ఎందుకు వచ్చింది. అంత ఆలోచించారా? లైక్ నాకు ఫోబియా అండి, వాటర్ ఫోబియా. సో నేను బోట్లో ట్రావెల్ చేయను, ఏమీ చేయను, నాకు చాలా భయం వాటర్ అంటే. అర్జెంటుగా డైరెక్టర్స్ అందరికీ ఒక విన్నపం, నాగశౌర్య తోటి ఒక డీప్ ఓషన్లో ఒక ఏంటి యాచ్ మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరిస్తే నేను బాగుంటుంది. వెళ్తానండి. వెళ్తారా? ఎనీథింగ్ ఫర్ ద షూట్, షూట్ నేను చేస్తాను. ఇంకా షూట్ దిగమంటే దిగమంటే కూడా ట్యూబ్ వేసుకుని దిగుతాను. ఓషన్లో దిగమంటే యా, నేర్చుకుని డెఫినెట్లీ విత్ దిగుతాను. ఎవ్రీథింగ్. యా, నేను దిగుతానండి. ఎనీథింగ్ ఫర్ ద మూవీ కాకుండా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఐ డోంట్ వాంట్ రిస్క్ మై లైఫ్. ఓకే. అండ్ ఎందుకు ఫేమ్ ఉన్న డైరెక్టర్స్తో చేయట్లేదు? వాళ్ళు మీతో చేయట్లేదు, మీరు వాళ్ళతో చేయట్లేదు? అలా ఏం లేదండి. సో నా ఫ్లోలో నేను వెళ్తున్నాను అండ్ ఇట్స్ గుడ్. అంతే తప్ప నేను ఎప్పుడు వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు అండ్ వాళ్ళు నన్ను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. సో ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, నేను నా బిజీలోనే ఉన్నాను అంతే. నేను ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ వాట్స్ యువర్ గోల్? What's my goal? As a person. వాట్స్ యువర్ లక్ష్య? What's your lakshya? I could say. Well, I want to, as a person, I want to be a better person every day. I want to be the best version of me every day. And as far as my career goes, I want to just keep doing good work in my field. Yeah, that's the goal. To just keep working and doing good work and just do Good some work good means what's your particular? వాట్స్ యువర్ డ్రీమ్ రోల్? What's my dream role? Well, I think I would love to do a biopic because a biopic is
it's very passionate piece of work. Now you have to do so much study about one person, adapt that person's life. Who's biopic? I mean, just a biopic. I can. నా క్వశ్చన్ కూడా మీరు అడిగేస్తున్నారు. Like I'm curious here. Like, okay. ఎనీ పర్టికులర్ పర్సన్ యు ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అబౌట్? I mean, no, I don't want to just like pick any person, but of course there are like there are such great human beings whose, you know, biopic is being made every now and then, and I would just love to do a biopic. Basically, I would just love to play a person's life, tell that person's story in the truest way possible, because you know you get to really get into the skin of that person. How did that person think? You know, how did that person live their life, and how did they contribute into the world that a biopic is being made on them? You know, so that. Is it toughest part? Is it tough playing biopic or? It's very tough because you know you have to literally play somebody else. And ఆ వ్యక్తి ఆల్రెడీ జనాలకు తెలుసు కదండి. బయోపిక్ ఏంటంటే జనాలకు తెలిసిన వ్యక్తి గురించి మనం తీయాలి ఆబ్వియస్లీ. అవును. సో తెలిసినప్పుడు వాళ్ళ బిహేవియర్, మాట తీరు, నడక అని తెలుసు కాబట్టి అది మనం దింపడం కొంచెం కష్టం. దీంట్లో జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి మీరు చెప్పారు. ఎలా ఉండబోతోంది ఏంటి, ఆయన మీ కోచా లేకపోతే మెంటారా ఏంటి, దీంట్లో అర్థం రివీల్ చేయకుండా సస్పెన్స్గా చిన్న ఫ్యాక్టర్ గ్లాడ్ ఈ మూవీ ద్వారా నేను జగపతి బాబు గారితో చేయడం ఫస్ట్ టైం ఆయనతో చేస్తున్నాను. అండ్ నిజంగా ఒక ఫ్యామిలీలో కలిసిపోయాము. హ్యూజ్ రెస్పెక్ట్ ఆయనకి. నేను ఆయన చూసినప్పుడల్లా ఒక ఏమో తెలియదండి, ఆయన తెలియకుండా నాకు రెస్పెక్ట్ ఇచ్చేయాలి ఒక మనిషికి అనిపిస్తుంది. అండ్ అబద్ధం అనేది చెప్పరు ఆయన, ఆయనకి తెలియదు బేసిక్లీ. ఆయన అలాగే ఇంకా కొంతమంది అలా పుడతారండి. అండ్ జగపతి బాబు గారు వన్ ఆఫ్ ద కైండ్ పర్సన్, లైక్ ఈజ్ వెరీ జెన్యూన్, ఎలిగెంట్ పర్సన్. ఆయన కళ్ళు ఆర్పకుండా ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కంటే ముందు ఇంటర్వెల్ సీక్వెన్స్ తర్వాత అండ్ ఒక డైలాగ్ ఉంటుందండి, ఒక 40-50 సెకండ్స్ డైలాగ్ ఉంటుంది అనమాట. అది కళ్ళు ఆర్పకుండా డైలాగ్ చెప్పారండి. నేనైతే షాక్ అయిపోయాను. బికాజ్ ముందు నుంచి విండ్ వస్తుంది, గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు యూజువల్ ఏంటంటే మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే కళ్ళు రెప్పలు ఆడతాయి. అది ఆపకుండా డైలాగ్ చెప్పారు ఆయన. చాలా బాగా చెప్పారు. ఐఎమ్ గ్లాడ్ అండి ఇక్కడ సచిన్ కేటికర్ గారు ఉన్నారు ఈ సినిమాలో. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో ఉన్నారు. సో అందుకే నా దగ్గర నుంచి ఫైన్ యాక్టింగ్ వచ్చింది. బికాస్ ఆఫ్ ది అపోజిషన్ బాగుంటేనే కదా మనం బాగుండేది, మన సత్తా ఏంటి తెలిసి బేసిక్లీ. అశ్వత్థామలో కూడా చాలా రిస్కీ షాట్స్ చేశారు. అవును. మీరే పర్వాలేదు, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు చేద్దాము అని చెప్పి చేశారు. ఎందుకంత దీంట్లో అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే అసలు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారు? దీంట్లో అలాంటి సీన్స్ ఏం లేవు. పార్క్ ఓవర్ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే ఏం లేవు, కానీ ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ రిస్క్ ప్రతి సినిమాలో ఉంటుందండి. రిస్క్ ప్రతి సినిమాలో ఉంటుంది. డ్యాన్స్ చేస్తూ చాలామంది లెగ్ ఫ్రాక్చర్ అయింది. మరి అది రిస్క్. నేను బిల్డింగ్ నుంచి దూకేయింది అంతే. సో మేము అన్నీ బాగా జరగాలి, ఆడియన్స్కి డిఫరెంట్గా చూపించాలి, రియలిస్టిక్గా చూపించాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కోరుకుంటాడు. సో అదే కోరుకునే సమయంలో కొన్నిసార్లు మాకు రోజు అదే పని కాదు కదా, దూకడాలు కానీ డ్యాన్స్ చేయడాలు అదే పనులు కాదు కదా, డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఎక్కడ కాల్స్ వెళ్ళిపోవడం కానీ అలా అవ్వడం ఫ్రాక్చర్స్ అవుతాయి. సో రిస్కీ షాట్స్ ఉంటాయి, అవసరమే అండి, మరి తప్పదండి. జనాలు ఎంటర్టైన్ చేసేంత వరకు మేము ఉండాలి. టామ్ క్రూజ్ ఎన్నిసార్లు పడ్డాడు, జాకీ చాన్ ఎన్నిసార్లు పడ్డాడు. అప్లాస్ కూడా అన్ని అలాగే వస్తుంది. ఇట్ విల్ టేక్ టైం. ఆయన 4 yearsకి ఒకసారి మూవీ తీస్తారండి. అదే అండి, ఇప్పుడు మా లాక్డౌన్ వల్ల 3 years 6 movies సైమల్టేనియస్గా తీస్తున్నారండి. యూ నీడ్ టు బి మోర్ కేర్ఫుల్ దాన్ హిమ్, రైట్? నో లైక్ ప్రాణం ఒకటే కదా, ఒకటే ప్రాణం ప్రపంచంలో. సో అంతే, తప్పదు. జనాలు ఎంటర్టైన్ చేయాలి అంతే. అండ్ కేతిక, వాట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఈజ్ దిస్? ఏ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీ? యూత్ ఆర్ ఫ్యామిలీ? Every age group. This is a very universal, you She's know. there no in the movie. Youth will connect. I think every age group is going to connect to this movie because this movie is just, it's a very wholesome film, you know. It's a very wholesome film. Into love, drama, comedy. Kind of Comedy is there? emotions. కామెడీ ఉందండి, బట్ అదే అన్ని తూకాలు వేసి పెట్టాం అన్నమాట. కొంచెం 100% అవ్వడానికి ఒక్కొక్కటి ఒక 10%, 20%, 30% అన్నీ వేసుకుని పెట్టాం. సో కొన్ని క్రిటిక్స్ కూడా మీ
పర్ఫార్మెన్స్ని అప్లాస్ చేసిన ఫిల్మ్స్ కానీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. బట్ ఈ మూవీ కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకున్నప్పుడు ఈ సినిమా ద్వారా నా ద్వారా ఈ సినిమాకి ఏమి ఇవ్వాలి, ఈ సినిమా ద్వారా నాకు ఏం కావాలి, ఈ రెండే ఉంటాయి. ఒకటి, ఈ సినిమా ద్వారా నా హిట్ కావాలి, నా సినిమా ఒప్పుకుంటాను. ఈ సినిమాకి నాలో ఉన్న బెస్ట్ యాక్టింగ్ దానికి ఇవ్వాలి, ఈ రెండే. సో ఈ సినిమా నుంచి నేను పెద్ద బ్లాక్ బస్టర్ కోరుకుంటాను. ఈ సినిమా నా నుంచి ఏం కోరుకుందంటే నా లైఫ్లో డిసిప్లిన్ అండ్ 8 ప్యాక్. సో శౌర్య వన్ ఆఫ్ ద బెస్ట్ వర్షన్ అనిపించుకోవడానికి, అండ్ ఎన్ని క్యారెక్టర్స్ వేరియేషన్స్ని హ్యాండిల్ చేయగలడు. సో ఈ సినిమాకి నేను ఇచ్చాను, అండ్ డెఫినెట్లీ సినిమాగా నాకు కావాల్సింది ఇస్తుంది అని అనుకుంటున్నాను. సో అంతే, ప్రతి సినిమాకి అలాగే అనుకోవాలండి. ఒకటి డిసప్పాయింట్ అని చెప్పి మనం ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని డల్ అయిపోకుండా, లైఫ్ అంటే అదే కదా, ప్రతిరోజు ఒకేలా ఉండదు. సంవత్సరంలో ఒక్క ఫ్రైడే బంద్ అయితే చాలండి, ఒక్క శుక్రవారం చాలు కదా. ఎందుకు ఒక్క శుక్రవారం గురించి ఆలోచించే వాళ్ళు 6 మూవీస్ చేయరండి, ఒక సినిమానే చేస్తారు. ఇయర్లీ 1 మూవీ విల్ డూ, రైట్? And Ketika, you tell me, working with Santosh, how is it like? It was very nice working with Santosh. So What kind of a person is he? He's very chill. He's very relaxed. You know, he comes on set, fun, prepared with what he has to shoot, and it goes very easily with Santosh sir. And I tell him this also, that the clarity with which he comes with just for his second film, it's just commendable. He's very, very confident, and I see Santosh sir going really, really far in his directing career. అండ్ టాలీవుడ్లో మీ బెస్ట్ బడీ ఎవరు? ఇప్పుడున్న యంగ్ హీరోస్. నారా రోహిత్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. రోహిత్ గారు. రోహిత్ నాకు చాలా ఇష్టం, అండ్ శర్వ, అండ్ ఉన్నారండి. బట్ దీస్ పీపుల్ నేను కలిసినప్పుడు హ్యాంగ్ అవుట్ విత్ దెమ్. పార్టీస్ పార్టీస్ అంటే మన మొత్తం లైట్లు కట్టేసి డిస్కో లైట్లు వేసి అలా ఉండవండి. అంటే చూసేవాళ్ళు పార్టీస్ అంటే హీరోలు అలాగే అనుకుంటారు. కాదు, కూర్చోవడం 2-3 గంటలు ఎక్కువసేపు మాట్లాడుకుంటాం అంతే తప్ప మేము పార్టీ చేసి అలాంటివి ఉండవు. డిస్కోస్ ఏంటంటే ఆ కల్చర్ ఎప్పుడో పోయింది అసలు, మేము ఎంటర్ అయ్యడానికి లేదండి అది. అండ్ హూ ఈజ్ యువర్ బెస్ట్ బడీ ఇన్ టాలీవుడ్? Best buddy in Tollywood. I mean, I've just started, yeah. I'm yet to make a lot of friends, but of course, everybody who I've worked with, Akash, Shaurya, Vaishnav, everyone's a good friend. Just people who I'm working with. And next projects ఏం చేస్తున్నారు మీరు? What are your future projects? Yeah, I'm doing my third with Vaishnav Tej. That's my third project. We've not come up with a name yet for the third project, so I can't say that that's my third project, but I can only say it's with him. Yeah, that's my third. That's it as of now. ఓకే, అండ్ మీరు నెక్స్ట్ ఏం రాబోతుంది? నాకు తెలుసు ఏం చేస్తున్నారో, ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో. నెక్స్ట్ ఐరా క్రియేషన్ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఓ, మీ ఓన్ ప్రొడక్షన్. ఏంటి నేమ్ ఏంటి? ఇంకా పేరు పెట్టలేదు. ఇంకా పేరు పెట్టలేదు బికాజ్ చాలా మూవీస్ ఉన్నాయి కదా, పేరు పెడితే బయటికి వెళ్ళిపోద్ది, మిస్లీడ్ అవుద్ది అని చెప్పి. సో లక్ష్య రిలీజ్ తర్వాత విల్ అనౌన్స్ ద టైటిల్ అండ్ విల్ అనౌన్స్ ద రిలీజ్ డేట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్ష్య సినిమాతో మీ లక్ష్యం నెరవేరాలి, ఎందుకంటే బ్లాక్ బస్టర్ కొట్టాలి టాలీవుడ్లో అని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much. థ్యాంక్ యూ.